ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఈరోజు సాక్షాత్ భగవత్ స్వరూపులైనటువంటి అవతారమూర్తులైనటువంటి శ్రీరామకృష్ణుల శుభ జన్మతిథిని మనం అందరూ కూడా జరుపుకుంటున్నాము. శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే, భగవంతుని యొక్క శక్తి అన్ని చోట్ల ఉంది, సృష్టి అంతా కూడా పరివ్యాప్తమై ఉంది, కానీ మనిషిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అందరికన్నా కూడా మనిషిలో ఎక్కువగా ఉంటుంది. అందులో మనుషుల్లో మళ్ళీ ఎవరైతే అవతారమూర్తులు ఉన్నారో వాళ్ళందరిలో కూడా సంపూర్ణ అభివ్యక్తి ఉంటుంది. అంటే సంపూర్ణ అభివ్యక్తి అంటే ఏంటంటే, ఎక్కడైతే ఈ ప్రేమ అంటే అమితమైన ప్రేమ, అమితమైన జ్ఞానం, అమితమైన ఆనందం ఎక్కడైతే ఉందో అక్కడ భగవంతుని యొక్క అభివ్యక్తి ఉంటుంది. అసలు భగవంతుని గురించి తెలుసుకోవాలి అంటే మనిషి ద్వారానే మనం తెలుసుకోగలం. ఒక అభివ్యక్తి అనేది లేకపోతే మనం ఎలా గ్రహించగలుగుతాం కదా. ఎక్కడైతే మనం అంటే మనల్ని బాగా ప్రేమించేవాళ్ళు, మనం ఎన్ని తప్పులు చేసినా మనల్ని ప్రేమించే వాళ్ళని భగవంతుడు అంటాం, అవునా కదా. మనం ఎన్ని తప్పులు చేసినా భగవంతుడు ప్రేమించి మనల్ని ఇంకా పైకి మనల్ని తీసుకుని వెళ్తారన్నమాట. అవతరిస్తారు ఆయన. ఎందుకు అవతరిస్తారంటే మనల్ని తీసుకుని వెళ్ళడానికి, పైనుంచి కిందకు దిగుతారు, మనల్ని పైకి తీసుకుని వెళ్ళడానికి. ఇది అవతార కార్యం అన్నమాట. సో శ్రీరామకృష్ణులు, స్వామి వివేకానంద ఏమనేవారంటే, శ్రీరామకృష్ణుల్లో అసలు పేద ధనిక భేదం లేదు, తర్వాత స్త్రీ పురుష భేదం లేదు. అందరిపైన కూడా ఆయన యొక్క అవ్యాజమైన ప్రేమ అందరిపైన కూడా ప్రసరితమయ్యేది. అసలు స్త్రీలనంటే ఎలా ఉండేదంటే, శ్రీరామకృష్ణులు సాక్షాత్ భగవత్ స్వరూపంగా, భగవతి అంటే ఒక దేవిలాగే చూసేవారు స్త్రీలను. ఈవెన్ వేశ్యలను కూడా చాలా, మీరు అక్కడ గమనించవలసింది ఏంటంటే, ఆయన అంత పవిత్రమైనటువంటి, శ్రీరామకృష్ణ అంత పవిత్రమైనటువంటి వారు, కానీ వేశ్యలను చూసినా సరే ఆ రోజులో కలకత్తాలో దూరం నుంచి చూసి ఆ సాక్షాత్తు భగవతి వెళ్తున్నది అనుకునేవారట. ఏమీ తేడా లేదమ్మా, నీకు ఆమెకు ఏమీ తేడా లేదు అని చెప్పేసి భగవత్ స్వరూపంగా చూస్తూ ఉండేవారు అనమాట. ఈ శ్రీరామకృష్ణ అవతారంలో స్త్రీలకు ఇచ్చినటువంటి మర్యాద ఇంకెక్కడ కూడా మనకు కనిపించదు. అందుకనే స్వామి వివేకానంద ఏమనేవారంటే, ఈ అవతారంలో అందరికీ కూడా సమాన అధికారం, ఎవరు తక్కువ ఎక్కువ లేదు, అందరి పట్ల కూడా ఆ ప్రేమ ప్రసరించేది. ఏ విధంగా అయితే ఒక తండ్రి బాగా డబ్బు సంపాదించి ఆ పిల్లలకు మొత్తం అంతా కూడా ఆ డబ్బు అంతా కూడా ఆస్తిని ఇవ్వాలని తహతహలాడుతూ ఉంటారు తల్లిదండ్రులు, అవునా కదా. పిల్లలకి ఇంకా సంపాదించి పెట్టాలి, వాళ్ళ జీవితంలో సుఖంగా ఉంటారని చెప్పి. శ్రీరామకృష్ణులు కూడా ఈ ఆధ్యాత్మిక సంపదను ఆయన సంపాదించి ఎప్పుడు వస్తారు నా వాళ్ళందరూ కూడా, నా పిల్లలందరూ ఎప్పుడు వస్తారు, ఈ సంపదను ఇవ్వడానికి తహతహలాడిపోయేవారు ఆయన. సాయంకాలం అయ్యేటప్పటికి పైకి ఎక్కి ఎప్పుడు వస్తారు, మీరు ఎక్కడున్నారు నా వాళ్ళందరూ కూడా. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సంపదను తీసుకోగలరో అటువంటి వాళ్ళ కోసం ఆయన తహతహలాడిపోయేవారు అనమాట. సో ఇక్కడ అవతారం అన్నది చూడండి, ఎందుకు ఆయనే ఆనందించి ఆనందంగా ఉండొచ్చు కదా, కానీ వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నాకున్న సంపదను, నాకున్న ఆనందాన్ని నలుగురికి పంచాలి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎవరైతే ప్రత్యక్ష శిష్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక సంపద కలిగిన వాళ్ళందరూ వచ్చి ఈ నుంచి ఆధ్యాత్మికతను తీసుకున్నారు. కొంతమంది హౌస్ హోల్డర్స్ ఎవరైతే గృహస్థులు ఉన్నారో వాళ్ళకు కూడా ఆ ప్రేమను పంచిపెట్టారు. ఇదంతా ఒక ఎత్తు. అయితే వారు మిగిలిన, అంటే పతిత పావన అంటారు. ఎప్పుడైతే మనకు భగవంతుడు అనగానే పతిత పావన అంటే ఎవరైతే జీవితంలో నష్టపోయారో, పొరపాటు వల్ల కానీ ఏదైనా ఒక తప్పు పని చేశారో అటువంటి వాళ్ళని ఉద్ధరించడం అనేది కేవలం అవతార పురుషులకే సాధ్యమవుతుంది. వాళ్ళని క్షమించడం అనేది వాళ్ళకే సాధ్యమవుతుంది అనమాట. అటువంటి కొన్ని సంఘటనలను ఈరోజు మనం చూద్దాం. అంటే ఏ విధంగా ఆయన మనసు తహతహలాడిపోయేది, పేదవారి గురించి కానీ, లేకపోతే ఎవరైతే జీవితంలో తప్పులు చేశారో వాళ్ళ గురించి కానీ ఆయన ప్రేమ ఎలా ప్రసరించింది అన్నది ఈరోజు మనం చూద్దాం. పతిత పావనులు శ్రీరామకృష్ణులు ఆ విషయం పైన. ముందుగా ఆయన ఒకసారి వీరు కాశీకి వెళ్తారు. ఈ మథురానాథ్ బిశ్వాస్ అనే కాళీ మాత ఆలయం ఉంది కదా, ఆలయం యొక్క అధికారి వీళ్ళందరినీ తీసుకుని కాశీకి ప్రయాణం అవుతారనమాట గంగానదిపై. ఈ కాశీకి వెళ్తూ దారిలో దేవ్ఘర్ అనే ప్రాంతంలో ఒక శివాలయం ఉంటుంది. అక్కడ అందరూ కూడా శివ దర్శనం చేసుకుందామని అందరూ కూడా దిగుతారు, మొత్తం అందరూ కూడా. దిగినప్పుడు ఈ
శ్రీరామకృష్ణులు ఏం చేస్తారంటే దగ్గరకు ఆలయంలో దర్శనం అయిపోతుంది, అక్కడ దగ్గరలోనే కొంతమంది చాలామంది బీదవాళ్ళు ఉంటారనమాట. అసలు సరిగా తలకు నూనె రాసుకొని ఉండరు, బట్టలు సరిగా వేసుకొని ఉండరు. వాళ్ళందరినీ చూసి వెంటనే ఈయన మనసు చలించిపోయి అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్యలో కూర్చుంటారట. కూర్చొని ఈయన దగ్గర డబ్బే ఉండదు కదా, అందువలన మధుర్ బాబుని ఏమడుగుతారంటే, నువ్వు ఇప్పుడే వీళ్ళందరికీ కూడా భోజనాలు అవన్నీ కూడా పెట్టించాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, అలాగే వాళ్ళకి తలకి రాసుకోవడానికి నూనె ఇవ్వాలి. చాలామంది ఉన్నారు, 100 మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా. అప్పుడు ఇతను అంటున్నాడు, మధురానాథ్ అన్న అతను జమీందారు, కానీ అంటున్నాడు, నేను కొంత సొమ్ము తీసుకుని వచ్చాను, ఎక్కడికి కాశీ వెళ్దామని చెప్పేసి ఇవంతా ఇక్కడ ఖర్చు పెట్టేస్తే ఎట్లా కాశీ వెళ్తాం బాబా, బాబా అని పిలిచేవారంటే తండ్రి నాన్న అని పిలిచేవారు అనమాట ఆయన్ని. ఇప్పుడు ఎలా కుదురుతుంది, డబ్బంతా ఖర్చు అయిపోతుందంటే అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, పోనీ నీ కాశీ ఎక్కడ పోతుందో, నేను మాత్రం కాశీ రాను, వీళ్ళందరికీ కూడా నువ్వు అందరికీ కూడా తినిపించి వాళ్ళందరికీ ఇస్తే కానీ నేను ఇక్కడ నుంచి కదలను అని చెప్తారనమాట. ఇంకా గత్యంతరం లేక అతను ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ కూడా బట్టలు తెప్పించి వాళ్ళందరికీ భోజనం పెట్టి తర్వాత వాళ్ళకి నూనె అదంతా కూడా ఇచ్చి అక్కడి నుంచి అప్పుడు శ్రీరామకృష్ణులు అక్కడ కదులుతారు. ఇది ఒక సంఘటన. అదేవిధంగా ఈ జమీందారు, ఈ మధురానాథ్ వాళ్ళ ఊరు ఉంటుంది, వాళ్ళ జమీందారు అంతా అక్కడ ఉంటుందన్నమాట. రాణిఘాట్ అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ వాళ్ళందరిలో ఆ జమీందారులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా జమీందారుకి పన్ను కట్టాలి, అది అక్కడ ఆచారం. ఆయన ఒకసారి ఈ రాణిఘాట్కి వెళ్తారు, వీళ్ళు జమీందారీ అంతా చూద్దామని చెప్పి తీసుకెళ్తారు. వాళ్ళే తీసుకెళ్ళి అక్కడ చూసేటప్పటికి జమీందారు చాలా బాగుంది, వీళ్ళ ఇల్లు అంతా చాలా బాగున్నాయి, కానీ చుట్టుపక్కల అందరూ కూడా పేదవాళ్ళు, చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు, వాళ్ళ పరిస్థితి అసలు బాగుండదన్నమాట. అప్పుడు మధురానాథ్కి అంటారనమాట, చూడు వీళ్ళందరికీ కూడా నువ్వు రోజు భోజనం పెట్టి తర్వాత నేను వాళ్ళకి బట్టలు ఇచ్చి పన్నులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు, వాళ్ళంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు, అటువంటి వాళ్ళ దగ్గర నువ్వు పన్నులు తీసుకోవద్దంటే మళ్ళీ తలపట్టుకుంటాడు అతను. ఇదేంటి వీళ్ళ దగ్గర పన్నులు తీసుకోవద్దని, నాకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే, నాకు తెలియదు, నువ్వు మాట ఇవ్వు, వీళ్ళందరి పరిస్థితిని నువ్వు బాగుపరచాలి అని చెప్తారు. అంటే ఈ పేదవాళ్ళ పట్ల చూడండి, ఎక్కడో ఆయన ఎప్పుడూ భగవద్భావంలో ఉండేవారు, ఆయనకు భగవంతుడు తప్ప వేరే విషయం తెలియదు అని చెప్పి చూసిన వాళ్ళందరూ చెప్పేవారు. కానీ ఇటువంటి పేదవాళ్ళ గురించి, దీన దరిద్రుల గురించి ఆయన మనసు ఎంత తహతహలాడిపోయేదో. అలాగే మరొక సంఘటన, కాశీపూర్లో ఉంటున్నప్పుడు ఆయన క్యాన్సర్ వ్యాధి, ఆ సమయంలో రామకృష్ణానందజీ మహారాజ్ మీకు తెలుసు కదా, వారికి సేవ చేస్తూ ఉండేవారు ఎప్పుడు కూడా. పాపం సేవ చేస్తూ ఎక్కడికి వెళ్ళేవారు కదా ఆయన. ఒకరోజు ఆయన ఏమంటారంటే, రథోత్సవం జరుగుతూ ఉంటుంది, రథయాత్ర జరుగుతుంది, ఆ రోజు నువ్వు ఇక్కడ బయటికి వెళ్ళి కొంచెం రథయాత్రను చూసిరా, ఎప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంటున్నావు, బయటికి వెళ్ళటం లేదు అని అంటే, అప్పుడు ఆయన అంటారు, సరే నేను చూసి వస్తానని చెప్పి దగ్గరలోనే ఒక ఇంట్లో వాళ్ళు రథయాత్ర చేస్తూ ఉంటారు. ఈ రామకృష్ణానందజీ వెంటనే వచ్చేయాలి కదా, మళ్ళీ ఈయన ఎవరు చూసుకుంటారని చెప్పి దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్తారనమాట. వెళ్తే అక్కడ అంతా కూడా తీర్థం జరుగుతుంది. తీర్థం తెలుసు కదా, రకరకాలు అమ్ముతారు అక్కడ సామాన్లు, చాలా లేని వాళ్ళందరూ వచ్చి చిన్న చిన్న అంగడులు పెట్టుకొని అక్కడ అందరూ ఏవోటి అమ్ముతూ ఉంటారనమాట. ఈ రామకృష్ణానందజీ అక్కడ ఒక కొట్టులోకి వెళ్ళి ఒక చిన్న కత్తి తీసుకుని వస్తారనమాట, పళ్ళు కోసుకుందాం కదా, ఏదో ఒకటి కొనాలి అని చెప్పి వచ్చి చూపిస్తారు రామకృష్ణ పరమహంసకి, ఇది కొన్నానంటే ఎంత మంచి పని చేశావు. అప్పటికి ఆయన పరిస్థితి అస్సలు, అంటే విపరీతమైన బాధ. ఇది జూలైలో జరిగింది, ఆగస్టులో ఆయన ప్రాణాలైపోయాయి. అంటే మహాసమాధి ఆగస్టులో జరిగిందంటే జస్ట్ ఒక నెల కూడా కాదనమాట. కానీ ఆయన అప్పుడు అంటున్నారు చూడండి, ఏమంటున్నారంటే, ఇటువంటి తీర్థాలకి వాటికి చాలామంది పేదవాళ్ళు ఏదైనా వస్తువులు అమ్ముకుని కొంచెం డబ్బు సంపాదించుకుంటారు, అక్కడికి మనం ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒకటి కొనాలి, బేరాలు చేయకూడదు, నువ్వు మంచి పని చేసావు, ఈరోజు ఆ చిన్న కత్తెన కొనుక్కొని వచ్చావు అని చెప్తారనమాట. అంటే అప్పుడు కూడా వాళ్ళు పేదవాళ్ళ గురించి ఎలా ఉండాలి అన్నది ఆయన చూపిస్తారు. అలాగే మరొక చాలా చక్కటి సంఘటన, చాలా పేద భక్తురాలు ఒక ఆవిడ శ్రీరామకృష్ణులకి ఒకరోజు రసగుల్లాలు తినిపించాలని కోరిక కలుగుతుంది. పాపం ఆవిడ అన్నీ చిన్న కుండలో పెట్టుకొని రసగుల్లాలు తీసుకెళ్తుంది. తీరా ఈ అమ్మాయి వెళ్ళేటప్పుడు దక్షిణేశ్వరంలో ఆయన చుట్టూ చాలామంది భక్తులు ఉంటారనమాట. అంటే ఎప్పుడు వచ్చేవారో తెలియదు, చాలామంది భక్తులు కూర్చొని ఉంటారు. అయ్యో వీళ్ళందరి మధ్యలోకి నేను ఎలా వెళ్ళి నేను ఆయనకి ఇవ్వను, ఈరోజు ఇంక నేను ఇవ్వలేను, ఇంక నేను వెళ్ళిపోవాల్సిందే అని నిశ్చయించుకొని, అక్కడ నహబత్ ఉంది కదా, అమ్మ శారదాదేవి ఉండేవారు, అక్కడ గట్టు మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. నేను ఈరోజు ఇవ్వలేకపోయాను, తీసుకొచ్చి అని చెప్పి, అయినా నా దగ్గర నుంచి ఆయన ఎందుకు తీసుకుంటారని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ భక్తులతో ఈయన మాట్లాడుతూ ఉన్నారు, భగవత్ ప్రసంగం చేస్తూ ఉన్నారు. హఠాత్తుగా ఆయన మధ్యలోంచి లేచారట. ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాలేదు వీళ్ళెవరికి కూడా. బయటికి వచ్చి గంగానది దగ్గర అటు ఇటు చూస్తున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లుగా చూస్తూ ఉంటే అక్కడ ఎవరు లేరు. తర్వాత నెమ్మదిగా ఇక్కడ నహబత్ వైపు చూశారు, ఈ అమ్మాయి కూర్చొని ఉంది ఇక్కడ. అయితే నెమ్మదిగా అక్కడ నడుచుకుని వెళ్ళారు. నడుచుకుని వెళ్ళి, చూడు చూడు ఎవరు నువ్వు, నాకు కొంచెం ఆకలిగా ఉంది, ఏమన్నా పెడతావా అని అడిగారట.
పెడితే ఇంకా అమ్మాయి అసలు ఏమనాలో అర్థం కాలేదు. వెంటనే తీసుకొచ్చి ఆ రసగుల్లాలు ఆయనకి ఇస్తే ఆయన రసగుల్లాలు అన్నీ కూడా తిన్నారనమాట. ఈ విధంగా అంటే మనస్సు కదా, ఇక్కడ భక్తి అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అది భగవంతుడు ఎప్పుడు కూడా గ్రహిస్తాడు. అలాగే ఒక అతను దీనానాథ్ ముఖర్జీ అని ఒక అతను ఉండేవాడు. చాలా పేద బ్రాహ్మణుడు అతను. అయితే అప్పట్లో ఏంటంటే ఈ సంపన్నులందరూ కూడా ఈ పెద్దవాళ్ళని, మహాత్ముల్ని ఇంట్లో పిలుచుకొని కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసుకునేవారు. భజనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేవారు. ఇతనికి పాపం స్తోమత లేదు, ఇంట్లో పిలిచి 4 పెట్టడానికి కూడా స్తోమత లేదు. అందువల్ల ఎప్పుడు లోపల చాలా బాధపడుతూ ఉండేవాడు అనమాట. ఎవరికీ తెలియదు ఇది. కానీ ఒకరోజు ఈ మథురానాథ్ని స్వామి రామకృష్ణ పరమహంస అడుగుతున్నారు, నేను పలానా దీనానాథ్ ఇంటికి వెళ్తాను, ఒకసారి నన్ను తీసుకెళ్తావా అని. తీసుకెళ్ళాడు అతను. తీసుకెళ్ళిన తర్వాత అతను కూర్చోవడానికి కూడా వాళ్ళ ఇంట్లో ప్రదేశం లేదు. చాలా చిన్న ఇల్లు అనమాట. అక్కడ చాలా ఇబ్బంది అయిపోయింది వాళ్ళు కూర్చోవడానికి, తినడానికి, అన్నిటికీ ఇబ్బంది అయిపోతే వచ్చేటప్పుడు ఆ మథురానాథ్ విసుక్కుంటున్నాడు అనమాట. ఏంటి ఎలాంటి చోట తీసుకొచ్చావు బాబా నువ్వు, చూడు వీళ్ళ పరిస్థితి అంటే ఆయన అదేం మాట్లాడకుండా ఒక భక్తుని సంతోషపెట్టాను అని చెప్పి ఆయన చాలా ఆనందపడి అక్కడ వెళ్ళొస్తారు అన్నమాట. పిలవకుండానే అక్కడ వెళ్ళొస్తారు. చూడండి, అంటే భగవంతునికి తర్వాత ఇటువంటి వాటికి మనం అర్హత సంపాదించాలంటే మనలో ఉండవలసిన విషయాలు ఏమిటి అన్నది ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఒకసారి ఒక భక్తుని యొక్క కుమార్తె, ఒక 6-7 ఏళ్ల కుమార్తె అనమాట, తన స్నేహితులను తీసుకొని దక్షిణేశ్వరం వస్తుంది. దక్షిణేశ్వరం అంతా గుడి అంతా చూసి ఈయన దగ్గరకు, రామకృష్ణ పరమహంస గది దగ్గరకు వస్తుంది. అక్కడ ఆయన నుంచుని ఉంటారు. చిన్న అమ్మాయి కదా, నమస్కారం చేస్తుంది. ఆయన మామూలుగా నమస్కారం చేసి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత వీళ్ళు ముగ్గురిని తీసుకొని ఆయన గది లోపలికి వస్తే పిల్లలందరినీ చూసి ఎక్కడి నుంచి వచ్చారు మీరు అడుగుతారు రామకృష్ణ పరమహంస. అడిగితే ఈ అమ్మాయి కంప్లైంట్గా అంటుంది అనమాట, నేను ఇందాక నిన్ను చూసి నేను నమస్కారం పెడితే నువ్వు సరిగ్గా పట్టించుకోలేదంటుంది. ఇంక వెంటనే ఆయనకి ఎంత ఆనందం అయిపోయి, ఏంటి నువ్వు నన్ను చూసావా, నువ్వు నాకు నమస్కారం పెట్టావా, అవునా అని చెప్పి వెంటనే దగ్గర తీసుకుని, అచ్చా నీకు మా పాటలు వచ్చావు, ఒక మంచి భగవంతుడి పాట ఏదైనా పాడంటే, నాకు అసలు పాటలు అవి ఏం రావు అంటే, పర్వాలేదు పాడమంటే, నీకు ఎన్నిసార్లు చెప్పు నాకు పాటలు రావు, నేను పాడనని చెప్పి అంటే ఇంకా ఆనందపడతారు. మరి శ్రీరామకృష్ణ ఆనందపడి, సరే నేను పాట నీకు వినిపిస్తానులే, మంచి పాట అని చెప్పి రాధాకృష్ణుల పైన ఒక చక్కటి పాట అమ్మాయిని కూర్చోబెట్టి పాట వినిపిస్తారనమాట. ఇదో చక్కటి సంఘటన. అలాగే అక్కడ దక్షిణేశ్వరంలో ఈ తుడిచేవాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. తర్వాత ఈ మన తోటలో పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. వీళ్ళందరూ ఆ రోజుల్లో ఈ కులం యొక్క దగ్గరికి వాళ్ళ బ్రాహ్మణులు కదా, దగ్గరికి వెళ్ళకూడదు, ఇలాంటి భావాలు వాళ్ళలో ఉండేవన్నమాట. అప్పట్లో అలా ఉండేవి ఆచారాలన్నీ కూడా. అయితే అందులో ఈ తుడిచే ఒకతను రసిక్ అని ఒక అతను ఉంటాడనమాట. రసిక్ అతనికి లోపల ఇంకా శ్రీరామకృష్ణులు అంటే చాలా భక్తి. అయితే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఆధ్యాత్మికంగా ఏదన్నా ఒక ఉపదేశాన్ని తీసుకుందామంటే, నాది కులం అంటే వాళ్ళు మామూలుగా ఈ తుడుచుకునేవాళ్ళు కదా, అప్పట్లో ఇలా సాంఘికంగా చాలా నీచంగా వాళ్ళని చూస్తూ ఉండేవారు. నేను ఎలా వెళ్ళను అని చెప్పి లోపల చాలా రోజుల నుంచి ఏడుస్తున్నాడు. రాత్రి నేను బాబా దగ్గరికి వెళ్ళి నేను ఏదైనా ఒక ఉపదేశాన్ని తీసుకుంటే నా జీవితం తరించిపోతుంది, ఆధ్యాత్మిక సాధన చేసుకుంటాను అని చెప్పి. ఒకరోజు ఎవ్వరు లేరు, ఆయన పంచవటి వైపు వెళ్తున్నారు శ్రీరామకృష్ణులు. వెళ్తూ ఉంటే ఇతను కాళ్ళ మీద పడిపోయాడు అనమాట. కాళ్ళ మీద పడి, నా గతి ఏమవుతుంది బాబా, నా గతి ఏమవుతుంది అంటాడు. అంటే అప్పుడు ఆయన ఏమంటారంటే పైకి లేవదీసి చూడు, నువ్వు చనిపోబోయే ముందు నీకు నా దర్శనం కలుగుతుంది అని చెప్తారు. చెప్తే ఇప్పుడు మీకు అక్కడ మన రసిక్ బిట అని మన నా ప్లేస్ మనకే వచ్చింది, శారదామఠిక ఆ ఇల్లు, ఆ రసిక్ వాళ్ళ ఇల్లు అనమాట. అతను నిజానికి ఏంటంటే శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందిన 2 సంవత్సరాలకి అతను బాగా జ్వరం వచ్చి చాలా జబ్బు చేస్తుందనమాట. జబ్బు చేస్తే ఆయన ఏమంటాడు తెలుసా, నేను ఏమీ ఔషధాలు మెడిసిన్ వేసుకోను నేను అసలు అని చెప్పి కేవలం తులసి తీర్థం తీసుకొని, అక్కడ తులసి వనం ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అక్కడ నన్ను పడుకోబెట్టండి, నేను అక్కడే పడుకుని నేను భగవంతుని నామం చేసుకుంటానని చెప్పి చేసుకుంటూ ఉంటాడనమాట. చేసుకుంటూ ఉంటే చివరిలో ఆయన చెప్తాడు, వచ్చారు బాబా వచ్చారని చెప్పి శ్రీరామకృష్ణుల దర్శనం కలుగుతుంది ఆయనకి. కలిగి చక్కగా చివర ఆయన సాధారణమైన వ్యక్తి, కానీ ఆ భక్తి అన్నది ఉంటే మనకు ఏం జరుగుతుందో చూడండి. అదేవిధంగా మీకు హజ్రా అనే పేరు వినే ఉంటారు అందరికీ. హజ్రా అనే ఆయన ఏంటంటే బాగా నాకు అన్నీ తెలుసు అనే ఒక గర్వం ఉండేది ఎప్పుడు కూడా. అంటే శ్రీరామకృష్ణుల కంటే కూడా నాకు ఎక్కువ తెలుసు అని అందరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆయనకి ఏం తెలుసు అన్నట్లుగా మాట్లాడుతూ ఉండేవాడు అనమాట. చాలా అహంకారం. అసలు అటువంటి వాళ్ళంటే శ్రీరామకృష్ణులు గిట్టేది కాదు, ఎందుకంటే అహంకారం అంటే ఆయనకు అసలు గిట్టేది కాదు. కానీ స్వామి వివేకానంద ఆయన మీద చాలా జాలి. హజ్రా ఒకసారి శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చి, ఈయనకి ఏదైనా మీరు మంచి చేయాలి, ఎప్పుడు కూడా దక్షిణేశ్వర మందిరంలోనే ఉంటాడు కాబట్టి మీరు అతనికి ఏదైనా మంచి చేయాలని చెప్తే, సరేలే అంతా మంచి జరుగుతుందని చెప్తారు. అతనికి కూడా చివరికి హజ్రా ఆయన యొక్క మృత్యువుని వర్ణిస్తారనమాట. చివరిలో ఆయన దర్శనం కలుగుతుంది, భగవంతుని దర్శనం కలుగుతుంది.
హజరాకు కూడా. ఈ విధంగా ఏంటంటే ఇంకొక అతను ఉంటాడు, అతను తోటలో పనిచేస్తూ ఉంటాడనమాట. ఆ తోటలో పనిచేసే ఆయనకు చూడండి, శ్రీరామకృష్ణులు రాత్రి ఆయన జపం ధ్యానం చేసుకుంటూ ఉండేవారు. పంచవటి అని ఒక ప్రదేశం ఉండేది, ఆ మర్రి చెట్టు కింద రోజు మిడ్నైట్ ధ్యానం చేసుకుంటూ ఉండేవారు శ్రీరామకృష్ణులు. ఒకరోజు రాత్రి ఈయన అలా చూశాడు. అతన్ని చూసిన వెంటనే దేదీప్యమానంగా ఆయన యొక్క రూపం మొత్తం ఎలా కనిపించిందట, అసలు సూర్యుడి కాంతి కంటే ఎక్కువ అటువంటి దేదీప్యమానంగా కనిపించింది అనమాట. చూడలేకపోయాడు అతను. అంటే ఎటువంటి కరుణ చూడలేక వెంటనే వచ్చేసారు. రాత్రంతా అతను బాగా ఏడ్చాడట. ఈ దర్శనం కలిగింది, నాకు దాన్ని చూసే అర్హత లేకపోయిందని చెప్పి మరుసటి రోజు ఉదయం శ్రీరామకృష్ణుల వారి దగ్గరికి వచ్చి ఏడ్చాడట. నాకేం జరుగుతుంది నా పరిస్థితి, ఈయనకి అంతగా తెలుసు. చూడండి, శ్రీరామకృష్ణ అన్నారు, ఏం అక్కర్లేదు, నువ్వు రాత్రి ఏదైతే చూసావో దాని మీదే నువ్వు ధ్యానం చేస్తూ ఉండు, నీకు అంతా మంచి జరుగుతుందని చెప్తారు. కేవలం అక్కడ తోటలో పనిచేసే అతను అనమాట. చూడండి ఎటువంటి కృప కలిగిందో. అక్కడ దక్షిణేశ్వరంలో ఉంటూనే అన్నిటినీ కూడా పొంది ఉన్నారనమాట. అలాగే మరికొన్ని సంఘటనలు చూడండి. అంటే ఎవరైతే ఈ భగవంతుడిని ఎక్కువగా కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, భగవంతుడిని బాగా ఎవరైతే కొలుస్తూ ఉన్నారో కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది పొగుడుతూ ఉంటారు. రెండు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా శ్రీరామకృష్ణులు కూడా చాలామంది విమర్శిస్తూ ఉండేవారు. వాళ్ళందరూ ఈయన పట్ల వేరే రకంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. అందులో ఒక ఆయన ఈ మధురానాథ్ వాళ్ళ ఇంట్లో పూజారి అనమాట. అతని పేరు హల్దార్, చంద్ర హల్దార్ అని ఒక అతను ఉండేవాడు, పూజారి. అయితే ఈ శ్రీరామకృష్ణులు అంటే ఈ మధురానాథ్ జమీందారికి చాలా ఇష్టం. ఈయన ఏమనుకున్నాడంటే ఈయన దగ్గర ఏవో మంత్రాలు ఉన్నాయి, ఆ మంత్రాలతో ఆ జమీందారిని వశంలో పెట్టుకున్నాడు. వశంలో పెట్టుకుని నేను కూడా ఆ మంత్రం నేర్చుకుంటే నేనంటే కూడా ఈ జమీందారు చాలా ఇష్టపడతాడు అని చెప్పి రామకృష్ణుల వారి దగ్గరికి వచ్చి అడిగాడు అనమాట. నాకేదో ఆ మంత్రం చెప్పు నువ్వు, ఆ జమీందారు నేను కూడా నా చేతిలో పెట్టుకోవాలి, నువ్వేం చెప్తే అది వింటున్నాడు అతను అని చెప్తే, నాకేం మంత్రాలు రావు, నాకేం మంత్రాలు వచ్చి నాకేం రావు, నేను ఎన్ని చెప్పినా అసలు ఒప్పుకోడు అనమాట. ఆ కోపం ఉంది లోపలంతా కూడా. ఒకసారి ఈ జమీందారు వాళ్ళ ఇంటికి శ్రీరామకృష్ణులు వెళ్తారు. వెళ్ళి ఆయనకు ఒక రూమ్ ఇస్తారు వాళ్ళు. ఆ రూమ్లో ఆయన ఎప్పుడూ భగవద్ ధ్యానంలో ఉండేవారు కదా. ఒకరోజు సమాధి స్థితిలో ఉండి పడిపోయి ఉన్నారు కింద. ఈ చంద్ర హల్దార్ అప్పుడు ఆ పూజారి వచ్చాడనమాట. వచ్చి చూడు ఇక్కడ మళ్ళీ నాటకాలు వేస్తున్నాడు, ఏదో సమాధి కలిగినట్టు ఇవన్నీ కూడా నాటకాలు వేసి అతన్ని ఇంప్రెస్ చేయడానికి ఇలా చేస్తున్నాడని చెప్పి వెంటనే ఏం చేస్తాడనమాట, దగ్గరికి వచ్చి తన బూటు కాలుతో శ్రీరామకృష్ణులు తన్నుతాడు 2-3 సార్లు. ఆ సమాధి స్థితిలో ఉన్న ఆయన్ని కాలుతో తన్నుతాడు. ఆ కాలు యొక్క బూటు మచ్చలు ఆయన శరీరం మీద పడ్డాడు శ్రీరామకృష్ణుల పైన. అంతలా తన్నితే, అయితే విషయం ఏంటంటే శ్రీరామకృష్ణులు చెప్పలేదు. చూసిన వాళ్ళు ఏమన్నారంటే మన మధురానాథ్కి చెప్దాము అంటే, లేదు అతనికి చెప్తే వెంటనే ఆ పూజారిని ఉండనివ్వరు, వద్దని చెప్పి చెప్పనివ్వరు అనమాట శ్రీరామకృష్ణులు. చూడండి, తరువాత కాలంలో ఈ విషయం మథురానాథ్కి తెలుస్తుందనమాట. నువ్వు ఆ రోజు నాకు ఎందుకు చెప్పలేదు, నేను వెంటనే అక్కడికక్కడ చంపేసి ఉండేవాడిని, వాడిని అలాగే ఇలా చేసి ఉండేవాడిని అని చెప్పి చాలా అతని మీద కూడా చూడండి ఎప్పుడు కూడా ఎవరికి కూడా నన్ను ఇలా చేశాడన్న మాట కూడా శ్రీరామకృష్ణులు చెప్పలేదన్నమాట. ఆ విధంగా ఉండేవారు ఎప్పుడు కూడా. అసలు ఒక అహంకారం కానీ అట్లా ఏం ఉండేది కాదు. అలాగే హృదయ్ తెలుసు కదా మీకు, హృదయ్ మేనల్లుడు ఈయనకి సేవ చేస్తూ ఉండేవారు. ఈయన భగవంతుని ధ్యానంలో ఉంటే ఎంతసేపు తిండి కూడా పట్టించుకునేవారు కాదు. అందుకనే ఆయన వచ్చి అన్నీ చూస్తూ ఉండేవాడు. ఆయన ఏమనుకునేవాడంటే ఈయన గొప్పతనం అంతా కూడా నా వల్లే, నేను లేకపోతే ఈయన గతి ఉండేది కాదు. ఇలాగే మాట్లాడుతూ ఉండేవాడు. ఏంటి మామ, నేను తినిపించకపోతే నువ్వు తిండి కూడా తినలేవు, నీ కోసం ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తున్నారు, ఇదంతా నీ గొప్ప ఏంటి, అంతా నేను లేకపోతే నీ గతే లేదు అని చాలా రకాలుగా మాటలను వేధిస్తూ ఉండేవాడు అనమాట. తర్వాత ఒక చిన్న తప్పు చేసి ఇతను బాగా మితిమీరిపోయింది, ఇతని యొక్క ఆగడాలన్నీ బాగా మితిమీరిపోతే శ్రీరామకృష్ణ వారితో ఎప్పుడు ఏమీ చేయరు. ఒక చిన్న తప్పు చేయడం వల్ల ఆ జమీందారులే పంపించేస్తారు అతను బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతను తిండి కూడా సరిగా ఉండదన్నమాట. ఒకరోజు దక్షిణేశ్వరం వస్తాడు, వచ్చి కబురు పంపిస్తాడు నేను వచ్చానని చెప్పి. అప్పుడు రామకృష్ణ వారు అందరూ భక్తులతో మాట్లాడుతూ ఉంటారు. హృదయ్ వచ్చాడని చెప్తే ఈయన బయటికి వెళ్తారనమాట. ఈయనతో పాటు మహేంద్రనాథ్ గుప్తా కూడా వెళ్తే అక్కడ హృదయ్ ఏం చేస్తాడంటే ఈయన చూడగానే కాళ్ళ మీద పడి మామ నా పరిస్థితి ఎట్లా అయిపోయిందని ఏడిస్తే అప్పుడు శ్రీరామకృష్ణ కూడా ఏడుస్తారనమాట. అతని పరిస్థితికి చాలా బాధపడతారు. నువ్వు ఈరోజు వచ్చావు, నా కోసం భక్తులందరూ కూడా అక్కడ నిరీక్షిస్తున్నారు, నువ్వు మరొక రోజు రా, నేను నీతో మాట్లాడతానని చెప్పి అతన్ని పంపించేస్తారు ప్రసాదం ఇచ్చి. తర్వాత ఈయన వెనక్కి వస్తూ అంటారనమాట, చూడు పాపం హృదయ పరిస్థితి ఎలా ఉందో, అతనికి ఎవరైనా కొంచెం సహాయం చేస్తారంటావా, పాపం తిండి కూడా లేకుండా ఇలా ఉన్నాడు అని చెప్పి చాలా బాధపడతారనమాట. బాధపడి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్తారు, హృదయ్ నాకు సేవ చేశాడు, తర్వాత చాలా కష్టాలు కూడా పెట్టాడు. ఒకసారి అయితే నేను భరించలేక అతను పెట్టే అనే మాటలు భరించలేక గంగానదిలో దూకేద్దాం అనుకున్నాను, అంత కష్టాలు పెట్టాడు నాకు
అంటే మరి అటువంటి కష్టాలు పెట్టిన వాళ్ళ పట్ల కూడా ఎందుకు ఈయనకి ఇంత జాలి? ఆయన గురించి ఏడుస్తున్నారనమాట. ఏడ్చి ఎవరు చూస్తారు ఇతన్ని చెప్పేసి చాలా బాధపడుతూ ఉన్నారు. అట్లాగే ఈయన ఇంకొక అతను బాగా విమర్శిస్తూ ఉండేవాడు శ్రీరామకృష్ణుల్ని. అంతా దొంగ నాటకాలు వెళ్ళిన వాళ్ళని తీసుకొచ్చే డబ్బులు కాజేయడానికి ఇలా చేస్తూ ఉంటున్నాడని చెప్పేసి ఒక అతను బాగా విమర్శిస్తూ ఉండేవాడు అనమాట. కొన్నాళ్ళు అయిన తర్వాత ఈయనకు కొడుక్కి బాగా జబ్బు చేస్తుంది. ఆ మహేంద్రలాల్ సర్కార్ అని శ్రీరామకృష్ణులకి వ్యాధి వచ్చినప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ మహేంద్రలాల్ సర్కార్ దగ్గరికి వెళ్తాడు, మా అబ్బాయికి మీరు కొంచెం చూడండి అని చెప్పి. కానీ ఆయన ఏం చెప్తాడంటే, నేను రామకృష్ణ పరమహంస అని ఉన్నారు కదా, నేను ఆయన చూడడానికి వెళ్తున్నాను, నేను ఇప్పుడు ఎక్కడికి రాలేనని చెప్తాడు. చెప్తే ఇతను ఆశ వదులుకోలేక ఈ మహేంద్రలాల్ సర్కార్ డాక్టర్ వెనకే వస్తాడనమాట. వస్తే రామకృష్ణ వారి దగ్గరికి వచ్చిన వెంటనే వెనక నుంచొని ఉంటాడు ఇతను. ఈయనకి తెలుసు ఇతను విమర్శించే అతనే తెలుసు శ్రీరామకృష్ణులకి. అయితే ఏమిటి విషయం అంటే, మా అబ్బాయికి ఒంట్లో బాగుండలేదంటే అప్పుడు శ్రీరామకృష్ణులు నా సంగతి అలా ఉంచండి, ఆ అబ్బాయిని చూసిరండి ముందు, నా తర్వాత చూడొచ్చు అని చెప్పేసి అతనితో పాటు డాక్టర్ని పంపిస్తారనమాట. పంపిస్తే అప్పుడు కాళ్ళ మీద పడి ఏడుస్తాడు, నేను ఇంత చేస్తాను మీకు, అయినా సరే ఈరోజు నాకు మీరు ఈ విధంగా మీరు త్యాగం చేసి నాకు డాక్టర్ని పంపిస్తున్నారు అని చెప్పి. అలాగే మీరు గిరీష్ చంద్ర ఘోష్ తెలుసు కదా, గిరీష్ చంద్ర ఘోష్ బెంగాల్లో చాలా పెద్ద యాక్టర్. ఆయన చాలా పెద్ద యాక్టర్, అంటే చాలా పెద్ద పేరున్న అతను. సో అతను ఏంటి, బాగా లేని చెడు అలవాటు లేదు అతనికి. బాగా తాగుడు అలవాటు ఉండేది, వ్యసనాలు ఉండేవి, అలాగే వ్యభిచారం చేస్తూ ఉండేవాడు. అందుకే అసలు లేని అలవాటు లేదనమాట, దురలవాటు. కానీ అతనికి భగవంతుని మీద విశ్వాసం అన్నది చాలా ఎక్కువ. అంటే భగవంతుడు ఉన్నాడు అన్న విశ్వాసం ఉండేది. ఆ ఒక్క చిన్న లక్షణాన్ని తీసుకొని శ్రీరామకృష్ణులు అతన్ని ఎంతో ప్రేమించేవారు అనమాట. ఎప్పుడు రాత్రి ఒక రోజైతే ఒక ఫ్రెండ్స్ అందరితో బాగా తాగి అర్ధరాత్రి శ్రీరామకృష్ణులు చూడాలనిపించింది 11:30కి. వాళ్ళందరినీ తీసుకొని ఒక వాహనంలో అందరినీ తీసుకొని, అందరూ తాగేసి ఉన్నారు, వచ్చి ఈయన దగ్గరకు వచ్చి చూసేసరికి శ్రీరామకృష్ణులు తలుపు తీసుందట. తీసి ఆయన కూర్చుని ఉన్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్లుగా. చూస్తూ ఉంటే వీళ్ళందరూ బాగా తాగి ఉన్నారు, ఎవరికైనా అసహ్యం వేస్తుంది కదా. కానీ ఆయన వెంటనే వాళ్ళందరి చేతులు పట్టుకొని భగవంతుడి మీద ఒక పాట పాడుతూ నృత్యం చేయడం మొదలుపెట్టారట. ఇలా 1 గంట సేపు వాళ్ళకి ఆ మత్తు దిగే వరకు ఆయన నృత్యం చేస్తూనే ఉన్నారు. అంటే నేను ఈ భక్తి కాళీ నామామృతం అనే మత్తు నేను తాగి ఉన్నాను, అందులో ఆ మత్తులో ఉన్నాననే భావంతో ఒక పాటను వాళ్ళు పాడి వాళ్ళకి ఏమీ అనలేదన్నమాట వాళ్ళని. అంటే నెమ్మదిగా వాళ్ళలో ఆ భగవద్ ప్రేమని వాళ్ళు ప్రేరేపిస్తూ చేస్తూ ఉండేవారు, కానీ అసహించుకోవడం కానీ ఏమీ చేయలేదు. ఇంకొక రోజైతే ఒకసారి ఆయన అందరూ కూడా రామకృష్ణ వారు అంటే అందరూ చాలామంది భక్తులందరూ కూడా సేవించుకుంటూ ఉంటారు. ఆయన వస్తే కాళ్ళు కడుగుతారు, ఆయనకి భోజనం పెడతారు, అన్నీ చేస్తూ ఉంటారు. ఈ గిరీష్కి ఏమనిపించిందంటే, నేను ఎప్పుడు ఆయనకి ఏ సేవ చేయలేదు అనుకున్నాడు. ఒకరోజు శ్రీరామకృష్ణులు అక్కడికి వచ్చాడు. ఆయన వచ్చిన వెంటనే, గిరీష్ కొంచెం నా కాళ్ళు పడతావా అని అడిగారు. ఎవడు పడతాడు, కాళ్ళు దగ్గర కూర్చున్నప్పుడు కాళ్ళు ఎవడు పడతాడు, నేనేం పట్టను అని చెప్పాడు. అంటే సేవ చేసే ఇది లేదనమాట అతనిలో. కానీ అందరూ చేస్తున్నారు, నేను ఏదో నష్టపోతున్నానని భావం ఉండేది అతనిలో. అలా అని చెప్పి అతను చెయ్యడు. ఒకరోజు బాగా తాగేస్తున్నాడు ఈయన. అక్కడ థియేటర్కి వెళ్ళారనమాట, అక్కడ ఒక నాటకం చూడడానికి అని చెప్పి. ఆ థియేటర్కి వెళ్తే ఈయన బాగా తాగి ఉన్నాడు. తాగి ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, నీ సేవ నేను ఎప్పుడు చేసుకోలేదు, అందరూ నీ సేవ చేస్తున్నారు, నీ సేవ చేయాలంటే ఒకటే అవ్వాలి, నువ్వు నా కొడుకు కింద జన్మించాలి. నువ్వు నా కొడుకు కింద జన్మించే కొడుకు నేను చేసుకుంటాను కదా, నువ్వు జన్మిస్తావా లేదా, నాకు పుడతావా లేదా, నువ్వు నాకు పుడతావా లేదా అని చెప్పి తాగిన మత్తులో ఏదో మాట్లాడుతున్నాడు అనమాట. అదేంటి నీకు నేను జన్మించడం ఏంటి అని చెప్పి ఆయన అంటున్నారు శ్రీరామకృష్ణులు. అంటూ ఉంటే ఇంకా నానా మాటలు అనకూడని మాటలన్నీ అన్నాడు అనమాట. అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి ఈయన మహాత్ములు ఎలా మాట్లాడుతున్నారని చెప్తే మిగిలిన వాళ్ళందరూ ఈయన తీసుకొని దక్షిణేశ్వరికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అతను రాత్రి మైకని దిగిన తర్వాత అన్నీ గుర్తుకొస్తాయన్నమాట, నేను ఏమన్నాను శ్రీరామకృష్ణ వారిని అని చెప్పి బాగా పశ్చాత్తాపడి ఏడుస్తూ ఉంటాడు రాత్రి అంతా గిరీష్. ఇటుపక్క ఏమవుతుంది, తెల్లవారింది, ఈ శ్రీరామకృష్ణులు ఏంది హాయిగా పడుకుంటారు. ఉదయం అయిన తర్వాత భక్తులందరూ వచ్చిన తర్వాత మీరు ఇంకొకసారి అతను గిరీష్ దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇటువంటి మాటలు అంటున్నాడు, మిమ్మల్ని ఈ విధంగా దుర్భాషలాడాడు కదా, అసలు మీరు వెళ్ళొద్దంటే అప్పుడు ఒక అతను ఉంటాడు అక్కడ, రామచంద్ర దత్త అనే భక్తుడు, చూడండి మన ఈ కాళీ అనే సర్పం ఉంటుంది కదా మన శ్రీకృష్ణ అవతారంలో, దానికి పైన ఆయన ఎక్కి నాట్యం చేస్తున్నప్పుడు దానిలోంచి ఏమొస్తాయి, విషం వస్తుంది. ఆ విషం ఎందుకు వచ్చింది, దానికి విషమే ఉంది కాబట్టి విషం వచ్చింది. అలాగే గిరీష్కి మీరు ఏమి ఇచ్చారు, అతనిలో ఇటువంటి విషమే ఇచ్చారు మీరు, అందువల్లే అతను బయటకు వచ్చింది అది అని చెప్పి రామకృష్ణ వారితో అంటాడనమాట. అవునవును అది నిజమే కదా, ఇప్పుడే మనం గిరీష్ దగ్గరికి వెళ్తాం నడు అని చెప్పి ఒక బండి కట్టించమంటారనమాట. సో తెల్లవారేసరికి ఈయన తలుపు కొడుతున్నారు అక్కడ. గిరీష్ రాత్రంతా ఏడుస్తున్నాడు.
చూడగానే ఆయన్ని చూసి ఆశ్చర్యపోతాడు. నిన్న ఎన్ని మాటలు అన్నాను నేను, వెంటనే నా దగ్గరికి వచ్చి ఆయన హాజరయ్యారే, నిజంగా ఈరోజు మీరు ఈ విధంగా నన్ను క్షమించి ఉండకపోతే మీరు కూడా సాధారణమైన వ్యక్తేనని అనుకుని ఉండేవాడిని నేను. మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి, నేను ఇన్ని మాటలన్నా, ఇంత అవమానపరిచిన మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు అర్థమైంది మీరు అవతార పురుషులు అని చెప్పేసి అంటాడు అనమాట. ఇంకొక రోజు బలరాం తెలుసు కదా మీకు, బలరాం బోస్ వాళ్ళ ఇంటికి శ్రీరామకృష్ణ వెళ్ళేవారు. చక్కగా ఆయన వాళ్ళ ఇంట్లో భోజనం చేసేవారు. 100 సార్లన్నా వెళ్ళి ఉంటారట ఆయన. అటువంటి చక్కటి పవిత్రమైన ప్రదేశం అది. ఒకరోజు గిరీష్ అక్కడికి వెళ్ళాడు బలరాం వాళ్ళ ఇంటికి. ఆయన జమీందారు అంటే ఆయన కొన్ని కోట్ల ఆస్తుంది. అటువంటిది ఆయన బియ్యం ఏరుతూ కనిపించాడట బలరాం బోస్. బియ్యం ఏరుతూ కనిపించాడు. ఇదేంటి నువ్వు బియ్యం ఏరుతున్నావు అంటే, ఈరోజు రామకృష్ణుల వారు వస్తున్నారు ఇక్కడికి, ఆయన స్వయంగా నేను అన్నీ కూడా చేసి పెడదామని నేను చేస్తున్నానంటే, గిరీష్ ఇంటికి వచ్చేసి ఎంత బాధ అనిపించింది. వీళ్ళందరూ కూడా ఎంత ప్రేమతో ఆయన్ని సేవించుకుంటున్నారు, నాకు అసలు ఎందుకు ఆ బుద్ధే రాదు నేను సేవ చేసుకుందామంటే అని చెప్పి బాధపడుతూ ఏడుస్తున్నాడు. లోపలంతా ఉంది నాకు కూడా ఇలా సేవ చేయాలి కానీ చేయలేడు. అదనమాట బాధ. కూర్చొని ఏడుస్తున్నాడు. ఇక్కడికి ఇంటికి వచ్చేసి పట్టపగలే. తర్వాత కొంతసేపటికి తలుపు మీద పక్కనే అనమాట వాళ్ళ ఇల్లు, బలరాం వాళ్ళ ఇంటికి పక్కనే ఉంది గిరీష్ ఘోష్ వాళ్ళ ఇల్లు. తలుపు శబ్దం అయింది. తలుపు తెరిచి చూసారు, శ్రీరామకృష్ణులు నుంచొని ఉన్నారు. ఏంటంటే, నాకు కొంచెం ఏమైనా పెడతావా, నాకు ఆకలిగా ఉంది అని అడుగుతున్నారు. ఏమున్నా వీళ్ళింట్లో భార్య లేదు కదా, భార్య చనిపోయింది, ఇంట్లో ఎవ్వరు లేరు. ఇతను ఏంటంటే ఇంకెప్పుడు బయట ఏదో కొంచెం తినడం, కొంచెం తాగడం, ఆ నాటకాలు రాసుకోవడం తప్ప ఇంకేం తెలియదు అనమాట. ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతాడు? అప్పుడు ఏం చేశాడు, వెంటనే పక్క హోటల్కి వెళ్ళి కొన్ని చపాతీలు, తర్వాత కొంచెం కూర కొన్ని తీసుకొస్తే పాపం ఈయన అస్సలు ఆరోగ్యం అంత బాగుండదు. ఇది ఎప్పుడు అడిగేది కాదు, చాలా డెలికేట్గా ఉండేది ఆయన హెల్త్. అయినా సరే ఆ రోజు అతను పెట్టినటువంటి ఆ బజార్లో కొన్నట్టు అది తీసుకొని శ్రీరామకృష్ణులు ఆ రోజు తింటారనమాట. ఈ విధంగా చూడండి, అంటే నెమ్మదిగా చివరికి అతను ఎలా మారిపోయాడంటే ఇంకా మొత్తం భగవంతుడు తప్ప ఇంకేం ఉండదు, ఆ విధంగా మారిపోయాడు. అటువంటి ఆ శక్తి ఆయనలో ఉంది కాబట్టి శ్రీరామకృష్ణులు అతన్ని అంతగా ప్రేమించేవారనమాట. అలాగే ఈయన దగ్గర ఒక ఆవిడ నాటకాలు వేస్తూ ఉండేవారు. నాటకాలు ఎవరు వేశారు తెలుసు? ఆడవాళ్ళు ఎవరైనా నాటకాలు వేస్తున్నారంటే ఆ రోజులు ఓన్లీ వేశ్యలు మాత్రమే వేస్తూ ఉండేవారు. మామూలు వాళ్ళు ఎవరు కూడా నాటకాలు వేసేవారు కాదు. అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ బాగుండేది కాదనమాట. ఒకరోజు ఈయన చైతన్య చరితామృతం అని ఒక నాటకాన్ని చూడడానికి వెళ్ళారు. ఎక్కడికి? గిరీష్ ఘోష్ థియేటర్కి. వెళ్ళేసరికి చాలా చక్కగా ఒక ఆవిడ వినోదిని దాసి, ఆవిడ ఒక వేశ్య, ఆవిడ చైతన్య మహాప్రభు వేషం వేసింది. అంటే చాలా అద్భుతంగా నటించిందట. నటిస్తే ఈయన భావ సమాధిలోకి వెళ్ళిపోయారు శ్రీరామకృష్ణులు. వెళ్ళిపోయి ఆవిడ నాటకం వేసి వచ్చి ఈయన కాళ్ళు తాకి నమస్కరిస్తే వెంటనే చూడండి, మనమైతే దూరంగా ఉంటాం అటువంటి వాళ్ళకి, బాబు వీళ్ళు మంచివాళ్ళు కాదని 2 చేతులు తలపైన పెట్టి ఆశీర్వదించారు. అంటే కేవలం ఆ భావాన్నే చూస్తున్నారనమాట. ఈవిడ ఎంత ఆనందపడిపోయిందంటే అప్పటి నుంచి ఆవిడలో మార్పు రావడం మొదలుపెట్టింది. నేను ఇటువంటి జీవితం గడపకూడదు అనే పశ్చాత్తాపం మొదలైందనమాట. చివరికి శ్రీరామకృష్ణులకి ఈ వ్యాధి వచ్చిన తర్వాత ఈ వినోదిని ఒక్కసారి ఆయన్ని చూడాలని ఉందని చెప్పి అడుగుతుందనమాట. అడిగితే అస్సలు ఈ సమయంలో వాళ్ళ శిష్యులందరూ చుట్టూ కూర్చొని ఉంటారు, వాళ్ళు ఎవరు కూడా రానివ్వరు, అటువంటిది సరైన చరిత్ర లేదు, నిన్ను అసలు రానివ్వరని చెప్తారు. అందరినీ బ్రతిమిలాడితే చివరికి కాళీపద ఘోష్ అని ఒక అతను భక్తుడు ఉంటాడు. నేను నిన్ను తీసుకెళ్తాను, ఒకసారి ఉండని చెప్పి నువ్వు మగవాళ్ళలాగా వేషం వేసుకో, బ్రిటిష్ దొరలాగా నువ్వు వేషం వేసుకో. అంటే తెల్లగా ఉంటుంది ఆవిడ, మంచి దొరలాగా వేషం వేసుకొని పెద్ద క్యాప్ పెట్టుకుంటుందన్నమాట. ఇద్దరు కలిసి ఆయన తీసుకెళ్తే అక్కడ గుమ్మం దగ్గర ఉంటారు మన నిరంజనానంద స్వామీజీ, వాళ్ళందరూ ఉంటారనమాట. ఉంటే ఎవరంటే నా ఫ్రెండ్, మా బ్రిటిష్ దొర అని చెప్తారనమాట. సరే లోపలికి వెళ్ళండి అని చెప్తారు. లోపలికి వెళ్తే లోపల శ్రీరామకృష్ణులు మాత్రమే ఉంటారు, వీళ్ళిద్దరు వెళ్తారు అక్కడికి. వచ్చిన వెంటనే ఆ భక్తుడు చెప్తాడు, ఈవిడ నటి వినోదిని మగవేషం వేసి తీసుకొచ్చాను, మిమ్మల్ని చూడాలని అనుకుంటుందని చెప్తే శ్రీరామకృష్ణ చాలా ఆనందపడిపోతారు. అవునా, ఎంత భక్తి అని చెప్పి వెంటనే ఆవిడ నమస్కారం చేసి ఏడుస్తుందనమాట. నాకేమవుతుంది, నా జీవితం ఏమవుతుందని చెప్తే అప్పుడు ఆయన కొన్ని ఆధ్యాత్మిక ఉపదేశాలు ఇచ్చి ఏమీ పర్వాలేదు, నీకు చైతన్యం అవుతుంది, ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందని చెప్పి చాలా దీవిస్తారు. దీవించిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోతారు, వీళ్ళెవరికి తెలియదు. తర్వాత అందరూ శిష్యులు లోపలికి వచ్చిన తర్వాత ఏమైందో తెలుసా, మిమ్మల్ని బోల్తా కొట్టించారు ఈరోజు, వచ్చింది ఎవరో తెలుసా, నటి వినోదిని వచ్చి ఇలాగా నాకు నమస్కారం చేసి వెళ్ళిందంటే అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అమ్మో అని చెప్పి అనుకుంటారు. తర్వాత ఆవిడ ఏం చేస్తుంది తెలుసా, మొత్తం ఈ నాటకాలు ఇవన్నీ కూడా మానేస్తుంది, ఆవిడ యొక్క వృత్తి మాని తర్వాత వివాహం చేసుకుని కేవలం భగవత్ ప్రసంగంలోనే ఎప్పుడూ కూడా భగవద్భావంలోనే ఉండేదట. అది శ్రీరామకృష్ణుల యొక్క స్పర్శతో
గిరీష్ చంద్ర ఘోష్ అంటాడనమాట, ఒక సాధారణమైన వేశ్య ఎటువంటి స్థాయికి వచ్చిందో మీరు చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుందని చెప్పేసి అలా చెప్పేవారు. అలాగే అంటే ఎవరైనా కొంచెం చరిత్ర సరిగా లేకపోతే శ్రీరామకృష్ణులు వాళ్ళని స్పర్శ చేయలేకపోయేవారు. అది శరీరం అది ఎప్పుడు కూడా అది ప్రతిక్రియ చూపించేదన్నమాట. అక్కడ భగవతి అని ఒక ఆవిడ ఉండేది, పనిచేస్తూ ఉండేది అక్కడ దక్షిణేశ్వర్ కాళికాలయంలో. ఆవిడ ముందు ఆవిడ వ్యక్తిత్వం మంచిది కాదనమాట. తర్వాత ముసలావిడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు అందరికీ చెప్తూ ఉండేది, నాకు ఈ రామకృష్ణ పరమహంస బాగా తెలుసు, నా మాట నేను ఎలా చెప్తే అలా వింటారని అందరూ భక్తులందరికీ చెప్తూ ఉండేదట. కొంచెం గర్వంగా ఉండేదన్నమాట. ఒకరోజు అందరూ భక్తులందరూ కూర్చొని ఉన్నారు. ఈ భగవతి దాసి వచ్చి శ్రీరామకృష్ణ కాళ్ళు పట్టుకుని నమస్కారం చేసింది. పాపం ఆయన వెంటనే కాళ్ళు మంటలు పుట్టినట్టు ఎగిరి గంతేశారట, ఏదో ఒక తేలు పుట్టినట్లుగా. అలా అమ్మ నువ్వేం చేసావమ్మా అని చెప్పి వెంటనే మూలకెళ్ళి గంగాజలంతో అది వెంటనే కాళ్ళు కడుక్కున్నారు. మళ్ళీ వెంటనే పాపం ఆవిడ వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదు, భయపడిపోతుంది. అప్పుడు చూసి అమ్మ నువ్వు కొంచెం దూరం నుంచి చేస్తే నమస్కారం చేస్తే సరిపోతుందమ్మా అని చెప్పి మళ్ళీ ఆవిడ బాధపడుతుందని చెప్పి ఆ రోజు ఆవిడకి 2-3 పాటలు మంచి పాటలు పాడి, చూడు నువ్వు డబ్బు సంపాదించావు, ఒక అక్రమ మార్గంలో డబ్బు సంపాదించావు కదా, నీ యొక్క పాపాలు ఇవన్నీ పోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా, తీర్థయాత్రలు చెయ్యి. ఈ వయసులో తీర్థయాత్రలు చేసి నీ యొక్క డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని సద్వినియోగం చెయ్యి, పేదవాళ్ళకి దానం చెయ్యి. ఇవి రెండూ నువ్వు పాటిస్తే కనుక నీ జీవితం ఉద్ధరించబడుతుందని చెప్తారు. నిజంగానే ఆవిడ తర్వాత తీర్థయాత్రలన్నీ చేసి దాన ధర్మాలు అవి చేసిందట. చేసి ఆ విధంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకుందనమాట. అలాగే ఇంకొకటి చిన్న సంఘటన ఉంది. ఏమిటంటే మన్మథ అని ఒక అతను ఉండేవాడు. అతను ఏంటంటే మంచి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు, కానీ ఏంటంటే కొన్ని రౌడీలాగా తయారయ్యాడు అనమాట. ఎలా అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి అతన్ని ఎవరైనా కొట్టాలన్నా ఇతనికి డబ్బులు ఇచ్చి చేయించుకునేవారు అనమాట. ఒకరోజు ఏమైందంటే ఈ రామకృష్ణుల వారు ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఎంతసేపు ఈ భగవంతుడి పాటలు పాడుతుంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. ఈసారి ఒకరింటికి వెళ్ళారు, బాగ్ బజార్ అనే ప్రాంతంలో. వాళ్ళ అన్నయ్య ఏం చేశాడనమాట, ఎవరికి తెలియకుండా ఈ మన్మథాన్ని అపాయింట్ చేశాడు. ఆయనకి వెళ్ళి భయపెట్టు, మళ్ళీ మన ఇంటికి రాకుండా చూడు అని చెప్పి ఆ రౌడీని పెట్టాడనమాట. పెడితే ఈ మన్మథ వచ్చాడు ఇతని దగ్గరికి, అందరూ కూర్చొని ఉన్నారు. భయపెడదాం, ఇంకొకసారి ఇక్కడికి వచ్చామంటే కాళ్ళు ఎరగొడతానని చెప్దాం అనుకున్నాడు. కానీ ఆయన వచ్చి రాగా నేను భగవత్ ప్రసంగం చేస్తూ ఉన్నారు శ్రీరామకృష్ణులు. వెంటనే ఏదో వశం చేసుకున్నట్లుగా కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. ఏం చేయలేదు, కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తే అప్పుడు ఏం చేశారంటే నువ్వు దక్షిణేశ్వరరా అని చెప్పారు శ్రీరామకృష్ణులు. అప్పుడు తెలిసిన వాళ్ళందరూ చెప్పారనమాట, ఇతను పెద్ద రౌడీ, ఇతన్ని చూస్తేనే భయపడతారు, 100 మందిని ఒకసారి కొట్టేస్తాడు, అంత ధైర్యం ఉంది అతనికి, అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి రౌడీలాగా అని చెప్తే అప్పుడు శ్రీరామకృష్ణులు దక్షిణేశ్వరం రమ్మంటారు. దక్షిణేశ్వరం వస్తే ఒకసారి అక్కడికి వచ్చినప్పుడు జస్ట్ ఏంటి నీ శక్తి ఎటువంటిది అని చెప్పి ఆయన ఇలా తను స్పర్శ చేశారట. జస్ట్ ఇలాగా ఆ శరీరాన్ని, నీది ఎంత గట్టి శరీరం అని ఇలా స్పర్శ చేశారు ఒక వేలితో. అంతే, అప్పటి నుంచి అతనిలో మార్పు రావడం మొదలుపెట్టింది. మార్పు అంటే ఇంక అన్నీ వదిలేశాడనమాట. వదిలేసి ఇంకా తర్వాత శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందిన తర్వాత కూడా వీళ్ళందరూ చెప్తారనమాట, ఎప్పుడు చూసినా అమ్మ 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 అని ఇంట్లోంచి వినిపిస్తూ ఉండేది. జగజ్జనని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఉండేవారు. ఒకసారి వీళ్ళందరూ కూడా ఈ బరానగర్ మఠంలో స్వామి వివేకానంద సోదర శిష్యులందరూ కూడా ఉన్నారు కదా, శ్రీరామకృష్ణులు మహాసమాధి చెందిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇంట్లో ఉండేవారు. ఒకరోజు ఇతను వచ్చాడు, ఈ మన్మథ వచ్చి ఇంకేం మాట్లాడలేదు. అతను ప్రియనాథ్ అంటున్నాడు. ప్రియనాథ్ అంటే నా ప్రాణేశ్వరుడు అని అర్థం అనమాట అని చెప్పాడు. ఇంకేం మాట మాట్లాడలేదనమాట. ఆ తర్వాత ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదాన్ని ఇలా చెంగులోకి తీసుకుని ప్రియనాథ్ అనుకుంటూ వెళ్ళిపోయాడు. చివరికి ఇంకేంటంటే మొత్తం ఇంకా భగవంతుని భావంలో అతను తన్మయం అయిపోయాడు, ఒక రౌడీ. సో ఈ విధంగా చూడండి ఎట్లాంటి మార్పు వస్తుందో. మనం నిజంగా ఆ భగవంతుని పైన మనకు ఆ లోపల ప్రేమ విశ్వాసం ఉంటే భగవంతుడు తప్పకుండా మన జీవితాల్లో మార్పు తీసుకుని వస్తాడు. ఇంకొక చిన్న సంఘటన, కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు, భగవంతుని కృప ఈవెన్ జంతువులకు కూడా. ఒకసారి కామార్పుకూరులో బాగా వరదలు వచ్చాయట. వరదలు వస్తే ఏమవుతుంది, అక్కడ బాగా మీకు చెరువులు ఉంటాయి తెలుసు కదా, ఆ చెరువులన్నీ కూడా ఏకాకారం అయిపోతాయి, కలిసిపోతే అందులో ఉండే చెరువులోని చేపలన్నీ కూడా బయటకు వచ్చేస్తే ఈ నీరు తగ్గగానే వీళ్ళు ఏం చేస్తారనమాట, అందరూ కూడా చేపల్ని తీసుకొని వాళ్ళు వండుకుంటారు. అయితే ఇటువంటి సమయంలో శ్రీరామకృష్ణులు బయట నడిచి వెళ్తూ ఉన్నారట. ఒక చేప వచ్చి కాళ్ళ దగ్గర అటు ఇటు తిరుగుతోందంట. తిరగగానే వెంటనే ఆయన నా కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను పాపం చంపేస్తారు కదా ఇప్పుడు ఎవరైనా తీస్తే అని చెప్పి నన్ను శరణు వేడుతుంది అనిపించి దాన్ని తీసుకెళ్ళి
చెరువులో వేసి వచ్చారట. అప్పుడు ఎవరో చూసిన వాళ్ళు, అయ్యో ఎంత పెద్ద చేపను వదిలేశారు మీరు, చక్కగా కూర వండుకునే వాళ్ళం కదా. ఆయన ఏం మాట్లాడలేదు. చెప్తున్నాను, నా కాళ్ళకు వచ్చి తర్వాత అమ్మ శారదాదేవికి చెప్తున్నారనమాట, ఇలా ఒక చేప నా కాళ్ళ దగ్గరికి వచ్చింది, నా కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను ఎవరైనా శరణు పెడితే నేను ఊరికే వదిలిపెట్టలేను, ఆ చెరువులో వదిలేసి వచ్చానని చెప్తున్నారు. అది చిన్న సంఘటనే కానీ చూడండి. అలాగే ఇక్కడ మీకు దక్షిణేశ్వరంలో ఉంటున్నప్పుడు పిల్లులు ఉండేవి కొన్ని. ఒక పిల్లికి 3 పిల్లలు ఉండేవి. ఇవి 4 కూడా పాపం ఎవరు పట్టించుకునేవారు కాదు. అందరూ బాగా ప్రసాదం తినేవారు కానీ వాటికి ఏం వేసేవారు కాదు. చివరికి ఇవి 4 పిల్లులు కూడా పిల్లలతో సహా ఏం చేసిందట, శ్రీరామకృష్ణుల గదిలోనే ఒక మూలను కూర్చోవడం మొదలుపెట్టింది. పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటూ ఉండేవి. నెమ్మదిగా మూలను కూర్చునేవి కాస్త ఈయన పడుకున్నప్పుడు కాళ్ళ దగ్గరకు వచ్చి పడుకోవడం మొదలుపెట్టింది. కాళ్ళ దగ్గర అయ్యో నా కాళ్ళ, ఇంకా ఆయన మనసు చలించిపోయిందనమాట. నేనేమో ఎప్పుడు ఎంతసేపు ఆ భగవద్భావంలో ఉంటాను, వీటికి పిల్లలు నేను చూసుకోగలను అని చెప్పి ఆయనకు ఒక ఐడియా వచ్చి ఏంటంటే, ఒక భక్తురాలు ఉన్నారు నిస్తారిణీ దేవి అని, చాలా మంచి భక్తురాలు. ఆవిడంటే చాలా ఇష్టం శ్రీరామకృష్ణులకి. ఆవిడ వచ్చారు ఒకసారి. వస్తే నేను చిన్న కోరిక అడుగుతాను, తీర్చి పెడతావా? ఏంటి అంటే, ఏం లేదు, ఈ పిల్లులు నా దగ్గరికి వచ్చి రోజు నా కాళ్ళ దగ్గర పడుకుంటున్నాయి, వీటిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావా అని చెప్తాను. సరే మీరు ఏం చెప్పినా నేను చేస్తాను అని చెప్తుంది అనమాట. అలా అని చెప్పి నువ్వు ఎవరికి ఇవ్వకూడదు, నీ దగ్గరే ఉంచుకోవాలి, మళ్ళీ ఎవరికైనా ఇస్తే వాళ్ళు ఎవరు చూస్తారో తెలియదు కదా అని చెప్పారట. సరే నేను తీసుకెళ్తానని చెప్పి 4 పిల్లల్ని ఆవిడ తీసుకెళ్ళింది. ఇంకా ఆవిడ వస్తే చాలు, వారానికి ఒకసారి వస్తే ఎలా ఉన్నాయి పిల్లులు, ఎలా తింటున్నాయి, ఎంత పెద్దవయ్యాయి, ఇంక ఇవి అవే అడుగుతూ ఉండేవారట. ఇంకా అందుకుని పాపం ఇంకా బాగా చూసుకుంటూ ఉండేది ఆవిడ ఆ పిల్లులను అలాగనమాట. అయితే విచిత్రం ఏంటంటే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ 3 పిల్లలు కూడా పెద్దవైపోయాయి. ఇంకా ఆ పిల్లికి పిల్లలు కలగలేదు. కొన్నాళ్ళకే ఆ పిల్లి నెమ్మదిగా ఏదో చిన్న అనారోగ్యం కలిగి చనిపోయింది. చనిపోతూ ఉంటే ఈ భక్తురాలు ఆ నోట్లో ఆ చరణామృతం, ఆ తులసి అది వేసి ఆ పిల్లికి వీడ్కోలు ఇచ్చిందనమాట. అంటే ఆ విధంగా చూడండి, శ్రీరామకృష్ణ ఆశ్రయం పొంది చక్కగా ఆ చివరిలో జీవితంలో ఆ మంచి భక్తురాల చేతిలో ఆవిడ ప్రాణాలు అలాగా పోయాయన్నమాట. అలాగే ఇంకో విషయం, అప్పట్లో మనకు కార్లు అవి ఉండేవి కాదు కదా కలకత్తాలో కార్లు అవి లేకపోతే వాళ్ళు గుర్రబండిలో వెళ్తూ ఉండేవారు. ఈ గుర్రబండికి ఏంటంటే గుర్రాలకి మంచి మేత పెట్టేవారు కాదు, అవి బక్క చిక్కినట్లు ఉండేవి, కానీ పరిగెత్తాలన్నమాట. అందుకని ఏం చేసేవారు, వాటిని పట్టుకుని కొడుతూ ఉండేవారు. ఇది ఈయన చూడలేకపోయేవారు. అందుకని ఆయన ఏం చేసేవారు తెలుసా, వేణీపాలని ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఏంటంటే గుర్రాలకి బాగా తిండి పెట్టేవాడు, మంచి బాగా బలిసినట్టు ఉండేవి ఆయన దగ్గర గుర్రాలు. ఈయన బయటికి ఎక్కడికన్నా వెళ్తే కేవలం వేణీపాల్ గుర్రబండి మీద వెళ్ళేవారట. వాళ్ళు గుర్రబండి పంపించమనండి, ఎందుకంటే ఆ గుర్రాలు మంచి హెల్తీగా ఉంటాయి, వాటిని ఎవరు కొట్టరు, వెంటనే నడుస్తూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే ఈ గుర్రాలను కొడుతూ ఉంటే ఆయన కొట్టినట్టు బాధపడిపోయేవారట శ్రీరామకృష్ణులు, చూడలేకపోయేవారు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఆ ప్రేమ అన్నది, భగవంతుడి ప్రేమ అన్నది ఆచండాల ప్రతిహతరయో స్వామి వివేకానంద రాశారు. ప్రతి వాళ్ళ పట్ల అది ప్రసరిస్తూ ఉంటుంది. దానిని అందుకునే స్థాయికి మనల్ని మనం ఉద్ధరించుకున్నప్పుడు భగవంతుని ప్రేమ అన్నది మనం అనుభవించగలుగుతాం. ఇప్పుడు శ్రీరామకృష్ణులు మనం అందరూ కూడా మన ఇష్టదైవం చాలామందికి ఇక్కడ, ఆయనతో సంబంధం మనం ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది మన స్థాయిని బట్టి, అవునా కదా. సో అది ఆ సంబంధాన్ని మనం ఇంకా పటిష్టం చేసుకోవడం అన్నది మన జీవితంలో ఒక కార్యం అనమాట. ఏ పని చేసినా భగవంతునితో మన యొక్క సంబంధం అదే మనకు కావాల్సింది. అది దానిని ఏ విధంగా మనం పటిష్టం చేసుకోవాలి, దృఢతరం చేసుకోవాలి, అటువంటి శక్తి శ్రీరామకృష్ణులు మనందరికీ కూడా ఈ ఆధ్యాత్మికతను ప్రసాదించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.